అసలు చంద్రబాబు గారు ముఖ్యంగా సమాధానం చెప్పాల్సింది 54,000 ఎకరాలు ఫస్ట్ ఫేజ్ లో భూమి సేకరించారు. అందులో మెజారిటీ 34,000 ఎకరాలు సంబంధించి రైతుల దగ్గర నుంచి మీరు తీసుకున్నారు. ఇంకో 20,000 ఎకరాలు ప్రభుత్వ భూములు ఉన్నాయి. మరి ఈ భూమి అంతటిని ఏం చేశారు? మొన్న నారాయణ గారు అయితే ఒక ఇంటర్నల్ మీటింగ్ లో ఫస్ట్ ఫేజ్ లో సేకరించిన 54,000 ఎకరాలకు గాను ఇప్పుడు మిగిలింది కేవలం ఒక 700 ఎకరాలు మాత్రమే అని చెప్పారట. 54,000 ఎకరాలు ఏమైనట్టు? అసలు రిటర్నబుల్ ప్లాట్లుగా ఈ 54,000 ఎకరాలలో మళ్ళీ రైతులకి ఎంత ఇచ్చారు? ఇన్ఫ్రాస్ట్రక్చరు, మౌలిక సదుపాయాలు వీటన్నిటికీ కలిపి ఎంత పక్కన పెట్టారు? ప్రభుత్వ అవసరాల కోసమో లేక ప్రభుత్వ వ్యవస్థల కోసమో ఎంత కేటాయించారు? ఇక ప్రైవేట్ రంగంలో ఎవరికి ఎంత కేటాయించారు? ఈ సంస్థలన్నిటికీ కలిపి ఎంత పెట్టుబడులు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఎంత పెట్టుబడులు ఎక్స్పెక్ట్ చేసి వీళ్ళకి ఆ భూములను కేటాయించడం జరిగింది? మీరు చేసిన కేటాయింపులకు గాను ఎన్ని ఉద్యోగాలు వస్తాయి? మీరు చేసిన కేటాయింపులకు గాను ఏడాదికి ఎంత బిజినెస్ జరుగుతుంది? యాన్యువల్ రెవెన్యూ ఎంత? మీరు చేసిన కేటాయించిన ఈ భూముల కంపెనీలు ఏవైతే ఉన్నాయో వాటి గ్రోత్ పొటెన్షియల్ ఎంత? అసలు ఈ వివరాలన్నీ ఎక్కడున్నాయి? ప్రభుత్వం సంబంధించిన సిఆర్డిఏ వెబ్సైట్ లో ఇవన్నీ ఎందుకు దాచిపెట్టారు? అసలు చంద్రబాబు గారు మొదట వీటన్నిటికీ క్లారిఫికేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. 54,000 ఎకరాలను మీరు ఎలా కేటగిరైజ్ చేశారు? ఎంత భూమి యాక్చువల్ గా మిగిలింది? వీటిలో ఎంత కేటాయింపులు చేశారు? ఎంత పెట్టుబడులు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఎన్ని ఉద్యోగాలు వస్తాయి? దీంట్లో ఏదైనా ఎకనామిక్ బూమ్ ఉందా? ఎకనామిక్ గ్రోత్ ఉందా? ఎందుకంటే ఇండస్ట్రీజో లేకపోతే బిజినెస్ జనరేట్ చేసేటివి లేకపోతే ఒక సిటీకి గ్రోత్ అంటూ ఉండదు. కాబట్టి ముందు చంద్రబాబు గారు ఆ 54,000 ఏకర్స్ గాను ముందు వైట్ పేపర్ రిలీజ్ చేయాలి, శ్వేతపత్రం రిలీజ్ చేయాలి. అసలు ఈ డీటెయిల్స్ అన్ని కామన్ మ్యాన్ గానీ అపోజిషన్ పార్టీస్ గానీ తెలియకుండా ఎందుకున్నాయో చంద్రబాబు గారు చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ 54,000 ఎకరాలను పూర్తిగా డెవలప్ చేసేసినట్టు ఇక అదనంగా 44,000 ఎకరాలు తప్పకుండా కావాలి అన్నట్టుగా ఇప్పుడు చంద్రబాబు గారు కలరింగ్ ఇస్తున్నారే. దీంట్లో అంట 5,000 ఎకరాలు గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ కంట. గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ కి 5,000 ఎకరాలట. ముంబైలో శివాజీ ఛత్రపతి ఎయిర్పోర్ట్ కి ఉన్నది 1850 ఎకరాలు. భోగాపురంలో ఎయిర్పోర్ట్ కు కేటాయింపు జరిగింది 2,200 ఎకరాలు అనుకుంటా. ఇక్కడ మన గన్నవరంలో ఎయిర్పోర్ట్ కు ఉన్నది 12,50,000 ఎకరాలు కావచ్చు. మరి చంద్రబాబు గారికి 5,000 ఎకరాలు ఎందుకు కావాలో అర్థం కావటం లేదు. విశాఖపట్నం ఈస్ ద బిగ్గెస్ట్ సిటీ యాజ్ ఆఫ్ నవ్ ఇన్ ఆంధ్రప్రదేశ్. విశాఖపట్నం భోగాపురానికే 2,200 ఎకరాల ఎయిర్పోర్ట్ ఉంటే మరి అమరావతికి 5,000 ఎకరాలలో ఎయిర్పోర్ట్ అవసరమా? అంత బిజినెస్ ఇక్కడ ఉందా? అంత ట్రాఫిక్ ఇక్కడ ఉందా? ఇప్పటికే ఇప్పుడు ఉన్న ఎయిర్పోర్ట్ గాను వస్తున్నది కేవలం 90% ఆఫ్ ద ప్లేన్స్ ఆర్ ATR,